117 ఐ క్యాంప్స్ జరిగిన దాంట్లో ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ గారు, గౌరవ మంత్రి వర్యులు హోంమంత్రి వెంకటరెడ్డి గారు, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి, అలాగే శంకర్ నేత్రాలయ వారికి, అలాగే సుమగారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ వేదిక మీద ఉంటుంది కదా, సో సభా మర్యాద పాటించాలి. వీళ్ళందరూ నేతృత్వంలో ఇంతమంది నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం ద్వారా క్యాట్రాక్ట్ అనేది జరుగుతోంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 200-300 మంది నాకు బాగా పరిచయం, అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు. సో మీ అందరికీ నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందులో ప్రత్యేకంగా మా ఆవిడకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. యాంకరే కాదు, మనందరికీ నచ్చిన చెల్లెమ్మ సుమా కనకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత బిజీగా ఉండు, ఇక్కడ నువ్వు అమ్మ చెల్లెమ్మ ఇంత బిజీగా ఉండు, ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం, ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం. ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె కళ, ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం. ఆమెకు ఇంత మంచి కార్యక్రమంలో నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర్ నేత్రాలయ మాట గురించితో పాటు సుమగారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది. ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం. శంకర్ నేత్రాలయ వారి మీసు బస్సు మొట్టమొదటిసారిగా తెలంగాణకి తీసుకొని రావడం జరిగింది. ఇందులోనే ఫ్రీ క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ జరగబోతూ ఉన్నాయి. దీనికి కంప్లీట్గా ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి మాట అంటే లాస్ట్ ఇయరే ఆవిర్భవించినటువంటి సంఘం అమెరికాలో, మన అమెరికన్ తెలుగు సంఘం. మనందరిది ఒకటే మాట, అలాగే కులాలకి మతాలకి అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో స్థాపించారు. ఇలాంటి చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు. నిధుల నుండి కేటాయిస్తారన్నటువంటి మంత్రివర్యులు గట్టిగా ఇనాగ్రేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే మేడం, ఓకే.